అంతకుముందు సినిమాలను వరుస ఫ్లాప్లు వచ్చినాయి కదా మీకు, దాన్ని భర్తీ చేసి సూపర్ హిట్ కొడతారా? 12 ఏళ్ళు 13 సంవత్సరాల కెరీర్ లాంగ్ టర్మ్ హీరో అవడం కూడా గ్రేటే. దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటున్నా. ఫస్ట్ థింగ్ అండి, ఐ థింక్ నేను ఇక్కడ ఇంకా ఉండడానికి కారణం నాకు తెలిసి 2 విషయాలేనండి. ఒకటి, జెన్యున్గా కష్టపడతాను, నాకు నా సినిమా అంటే ప్రేమ ఎక్కువ. రెండోది, ఎప్పుడు నేను ఆడియన్స్కి గ్రాంటెడ్గా తీసుకోను. వీలైన దాకా 200% ఏదో చెయ్యాలి అనే ప్రయత్నం ఉంటుంది. మనం ఓకే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, భైరవ్ కోన నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంతకుముందు మైకులు నాకు ఇంచుమించుగా అంతే టైం పట్టింది. ఈ గ్యాప్లో నేను 4 సినిమాలు చేయొచ్చు. తక్కువ జీతం పెంచుకుని తక్కువ బడ్జెట్లో అన్ని టేబుల్ ప్రాఫిట్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీకే తెలుసు, నా గత 4 సినిమాలు ఏ ప్రొడ్యూసర్కి టేబుల్ మీద లాస్ లేదు, ఇంక్లూడింగ్ దిస్ ఫిల్మ్. సో దానికని ప్రయత్నం చాలా జెన్యున్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడుతున్నామండి. బట్ ఈజీగా అలా చేసేసుకోవచ్చు. ఒక మంచి రామ్ కామ్ ఒకటి తీసుకుని, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసుకుని, నేను కూడా సరదాగా ఏ ఇబ్బంది. మొన్న కిషోర్ అంటున్నాడు, బాబాయ్ అప్పుడప్పుడు నువ్వు కూడా కొంచెం రిలాక్స్గా ఏమైనా చెయ్యి, స్మోక్, డస్ట్, ఫైర్ ప్రతిరోజు హెల్త్ దొబ్బేస్తాయంటే. బట్ ఐ బిలీవ్ ఇది నాకు ఒక వరం అండి. ఇవాళ ఇక్కడ ఉండగలడం, మీరు అన్నారు కదా 12 years ఇక్కడ ఉండడం, 13 years నుంచి ఇక్కడ ఉండడం, అదో వరం. అండ్ మీరు అన్నారు కదా హిట్ రావడానికి కారణం ఓన్లీ సినిమానేనండి. హిట్ రావడానికి సింపతిలో ఏవి వర్కౌట్ అవ్వవు. సినిమా బాగుంటే వస్తుంది. మన కష్టం నిజాయితీగా ఉంటే ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి అనిపిస్తుంది ఇది నిజాయితీ కష్టపడుతున్నాడు, ఈ నిజాయితీకి రావాలి అని. ఇట్ విల్ హ్యాపెన్.